అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పండుమిర్చి పచ్చడి పెట్టుకుందామండి. ఒక 2 కేజీలు పండుమిర్చి తీసుకున్నాను. నేను క్లీన్ చేసి ఇలా తొడాలు తీసుకుంటున్నాను. ఇలా తొడిములు తీసుకున్న తర్వాత ఒక గంట సేపు మనం నీళ్ళలో ఆరబెట్టుకోవాలి వీటిని. ఈ తొడిములంతా కూడా తీసేసి వాటర్ పోయేంత వరకు కూడా ఆరబెట్టుకోవాలి. ఇట్లా ఒక గంట తర్వాత మనం చూస్తే ఆ వాటర్ అంతా పోయి మనకు పచ్చడికి రెడీ అవుతాయి. మిర్చి ఇలా ఆరిపోయాయి కదా. ఇప్పుడు మనం దీనిలోకి 2 కేజీలు మిర్చి తీసుకున్నాను కదా, దీనిలోకి ఒక 400 గ్రాములు గల్లుప్పు తీసుకుంటున్నాను. అలాగే ఒక 400 గ్రాములు చింతపండు కూడా తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా విడివిడిగా తీసి ఏమన్నా దానిలో ఇట్లా తీగలు ఉంటాయి కదా, అవి తీసేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు పసుపు, 2 వెల్లుల్లిపాయలు పెద్దవి తీసుకొని ఒలిచేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ మిర్చిని సగానికి విడిచేసి వేసేసుకుందాం. కట్ చేసేసి ఇట్లా వేసుకోవాలి. ఫుల్గా మనం మిర్చితో పాటు అట్లా వేసామంటే బ్లేడ్ కడ్డం పడి త్వరగా నలగదు కదా, అందుకని ఇలా మిర్చిని కట్ చేసుకొని చింతపండు కొంచెం గల్లుప్పు కొంచెం వేస్తా ఇట్లా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని ఈ మిర్చిని మిక్సీ పట్టేసి ఒక డబ్బాలోకి వేసేసుకోవాలండి. ఎందుకంటే 3 రోజులు మనకి ఊరాలి కదా, దానికోసం ఇట్లా కచ్చా పచ్చగా పడితే సరిపోతుంది. మళ్ళీ మనం తాలింపు పెట్టుకునేటప్పుడు 3 రోజుల తర్వాత మిక్సీ పట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇట్లా ఈలోపు దీనిలో చింతపండు గల్లుప్పు అనేది మంచిగా ఊరి చింతపండు కూడా మెత్తగా తయారవుతుంది. లాస్ట్ వాయికి వచ్చేసి ఇట్లా చూడండి, ఒక 50 గ్రాములు బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఈ పండుమిర్చి పచ్చడిలోకి బెల్లం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఒక 50 గ్రాములు, 2 కేజీలకి ఒక 50 గ్రాములు వేస్తున్నాను నేను. అలా బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకొని అంతా కూడా మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీనిలోకి వెల్లుల్లిపాయలు మనం ఒలిసి పెట్టుకున్నాం కదా, అవి పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు చూడండి, ఒక 2 స్పూన్లు పసుపు వేస్తున్నాను నేను. అలాగే వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. పసుపుని వేసి ఇట్లా ఒకసారి కలుపుకోవాలి. ఈ మిర్చి అంతా పచ్చడి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. కచ్చా పచ్చగానే ఉంది ఇది, మళ్ళీ మనం పడతాం కదా, అక్కడక్కడ ముక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకుందాం పచ్చడిలోకి. వెల్లుల్లిపాయలు దంచాల్సిన అవసరం లేదండి, పాయలే వేస్తే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం పచ్చడి తాలింపు పెట్టేటప్పుడు మిక్సీ పడతాం కదా 3 డేస్ తర్వాత, ఇలా పాయలే వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మెంతి పొడి, ఆవాల పొడి, మెంతి పిండి, మెంతులు ఆవాలు 2 కలిపి పౌడర్ చేశాను నేను. ఈ మెంతులు ఆవాల పిండి వచ్చేసి 2 స్పూన్లు వేస్తున్నాను. ఇక్కడ 2 నుంచి 3 స్పూన్లు వేసుకోవచ్చు, 2 కేజీలు కాబట్టి 3 స్పూన్లు వేద్దాం. ఇలా 3 స్పూన్లు వేసి మనం తాలింపు వేసేటప్పుడు కూడా కొంచెం వేసుకుంటామండి. తాలింపులో ఆ ఫ్లేవర్ అనేది తాలింపులో వేస్తే చాలా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. మెంతి పిండి, ఆవాల పిండి తాలింపులో వేసుకోవాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకోసమని 3 స్పూన్లు వేసాను నేను దీనిలో. చూడండి, ఇట్లా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. మంచిగా కలుపుకొని చక్కగా మూత పెట్టేసి ఒక 3 డేస్ దీన్ని ఇలా వదిలేసేయాలండి. మూత పెట్టేసి ఇట్లా మంచిగా కలుపుకొని 3 డేస్ మూత పెట్టేసి వదిలేద్దాం. మనం ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు 3 రోజులు చింతపండు మంచిగా నానుతుంది అనమాట. దానిలోకి పచ్చళ్ళలోకి చింతపండు, ఉప్పు వేసాం కదా, గల్లుప్పు మంచిగా నాని మెత్తపడుతుంది చింతపండు అనేది. లేదంటే గట్టిగా ఉంటుంది కదా, ఇప్పుడు మనకి గట్టిగానే ఉంది చింతపండు. ఈ 3 రోజులు నానుతుంది కాబట్టి అది కూడా మెత్తగా సాఫ్ట్గా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు 3 డేస్ తర్వాత మనం చూద్దాం. ఇట్లా ఉందండి మన పచ్చడి, పండుమిర్చి పచ్చడి. బాగుంది కదా, చక్కగా ఊరిపోయిన చింతపండు కూడా, చింతపండు గల్లుప్పు మంచిగా కలిసిపోయే దీనిలో. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలపెట్టుకుందాం. పైకి కిందికి కలిపెట్టేసేసి మనకు కావాల్సినంత పచ్చడిని మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు మనం ఎంతైతే తాలింపు పెడుతున్నామో అంతవరకు తీసుకుంటే సరిపోతుంది. లేదంటే మొత్తం కూడా మిక్సీ పట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవచ్చు. మనం గాజు సీసాలో పెట్టేసుకుంటే మనకి 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుందన్నమాట. ఈ పచ్చడిని బయట పెట్టడం కంటే ఫ్రిడ్జ్లో పెడితే కలర్ కూడా చేంజ్ అవ్వదు అసలు. మనకు కావలసినప్పుడు తీసి మళ్ళీ మనం మిక్సీ పట్టుకొని చక్కగా తాలింపు పెట్టుకుంటూ సరిపోతుంది. ఇలా మనం కావాల్సినది తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మరీ బరసగా పట్టుకోవాలండి, మరీ మెత్తగా పట్టుకోకూడదు. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టేసి
ఒక 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది పచ్చళ్ళు కదా. మనం లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాం, ముడి బియ్యం పైపర్తో తయారైంది. మరి దీన్ని ఒక 5 స్పూన్లు వేసుకున్నాం. దానిలోకి వెల్లుల్లిపాయలు వెల్లుల్లి రెమ్మలు 10 వేసుకున్నాం నలగొట్టేసి. అలాగే 4 ఎండుమిర్చి వేసుకున్నాం. ఇలా మినప్పప్పు, పొట్టు మినప్పప్పు 1 స్పూను, పచ్చిశనగపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను ఇలా వేసుకొని మనం వేయించేసుకోవాలి తాలింపుని. తాలింపు వేగుతూ ఉంది కదా, మంచిగా వెల్లుల్లిపాయలు ఎర్రగా వేగాయి. ఇప్పుడు దీనిలోకి మనం మెంతిపిండి పట్టుంచుకున్నాం కదండి, ఆ మెంతులు ఆవాల పిండి 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను తాలింపులోకి. చూడండి ఇలాగా వేసుకుని ఇది కూడా వేగుతూ ఉంది. ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఇంగువ వేసుకుందాం. ఇంగువ ఫ్లేవర్ పచ్చళ్ళు అన్నిట్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది కదా. ఈ ఇంగువని స్కిప్ చేసామంటే అసలు టేస్టే ఉండదు. మరి పచ్చడి టేస్ట్ రావాలంటే ఇంగువ పడాల్సిందే. మరి 1 స్పూన్ వేసుకున్నాం. అలాగే కరివేపాకు వేసుకున్నాం. మన తాలింపు రెడీ అయిపోయింది. దీనిలోకి పండుమిర్చి పచ్చడిని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకునేటప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఈ పచ్చడి వేసుకొని ఒకసారి అంతా మంచిగా తాలింపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇది ఆయిల్లో వేగాలి పచ్చడి అనేది. వేగితేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ పచ్చడికి పడతాయి, మంచిగా పట్టుకుంటుంది అనమాట ఆ తాలింపు అంతా కూడా. ఇట్లా చూడండి, ఇట్లా కలిపిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఎంతో అవసరం లేదు, ఒక 1 to 2 మినిట్స్ అంతే. మంచిగా సిమ్లో ఉంచి వేపుకుంటే సరిపోతుంది ఆ ఆయిల్లో, ఆ తాలింపులో. ఇట్లా చూడండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో ఉంచుకొని ఇట్లా మంచిగా ఒకసారి అంతా కూడా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడు మంచి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుందండి. మనం పచ్చడి రెడీ. ఈ పచ్చడి మీకు నచ్చిందా? 1 year పాటు మనకి స్టోర్ ఉంటుంది ఈ పచ్చడి అనేది. మరి పండుమిర్చి పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి, మీకు ఎలా కుదిరిందో. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.